డైలీ టేస్ట్ ది డైలీ. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్న కూతురిని ప్రియుడితో కలిసి గొంతు పిసికి చంపిందో తల్లి. మెదక్ జిల్లా శివంపేట మండలం సభాష్పల్లిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. సభాష్పల్లికి చెందినటువంటి మమతకు రాయపూల్ మండలానికి చెందిన వడ్డేపల్లి భాస్కర్తో 8 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఓ బాబు పాప ఉన్నారు. భర్త భాస్కర్కు అర్థమయ్యేలా మాట్లాడలేకపోవడం అనే బలహీనత ఉండడంతో దాన్ని సాకుగా చూపుతూ అతడితో కలిసి ఉండలేనని, పెద్దలు తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ చెప్పి పిల్లలను తీసుకుని మమత అత్తింటి నుంచి సభాష్పల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక కొన్నాళ్లకు ఆమెకు అదే గ్రామానికి చెందిన ఫయాజ్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడితో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న మమత ఏడాది జూన్ 7న కుమారుణ్ణి తల్లి వద్దే వదిలేసి చిన్నారిని వెంటబెట్టుకుని ప్రియుడు ఫయాజ్తో కలిసి పుట్టింటి నుంచి బయటకొచ్చింది. అయితే గ్రామ శివార్లో మమత ఫయాజ్ కలిసి చిన్నారిని గొంతు పిసికి చంపి గొయ్యి తీసి పూడ్చిపెట్టి వెళ్లిపోయారు. గతంలోనూ ఇద్దరు కొన్ని రోజులు కనిపించకుండా పోవడంతో బంధువులు అప్పట్లోనే వెతికి పట్టుకొని వచ్చారు. ఈసారి వారి ఆచూకీ దొరక్కపోవడంతో భర్త భాస్కర్ మే 27న శివంపేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. ఇక విచారణ చేపట్టిన పోలీసులు మమత ఫయాజ్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకుని విచారించారు. పాపని తామే చంపినట్టు విచారణలో ఆ ఇద్దరు అంగీకరించారు. కుమార్తెను చంపి పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని నిందితులు చూపించగా పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. ఇక ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, మెదక్ జిల్లా శివంపేట మండలం ఏదైతే సభాష్పల్లిలో జరిగిన ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న వివాహేతర సంబంధం చిన్నారి ప్రాణాలు తీసిందని చెప్పుకోవచ్చు. ఫయాజ్ మమత అనే ఇద్దరు గత కొంతకాలంగా అంటే దాదాపు 2-3 ఏళ్లుగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టుగా తెలిసింది. అయితే మమతకు 8 ఏళ్ల క్రితమే వివాహం అయినప్పటికీ భర్తతో చనువుగా ఉండకపోవడం, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా వివాహేతర సంబంధానికి ప్రయత్నించడం అనేది ఆ స్థానికుల్లో కొంత అసభ్యంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ గతంలో ఇలాంటి ఇష్యూ వీరిద్దరి మధ్య వచ్చినప్పుడు పెద్దల్లో పంచాయతీ కూడా జరిగినట్టుగా చెప్తున్నారు. అయితే అప్పటికి మమత ఫయాజ్ వ్యవహార శైలి మారకపోవడంతో బెదిరించి కొంత ఎవరైతే తల్లిదండ్రులు ఎవరైతే మమత తల్లిదండ్రులు ఉంటారో వారి దగ్గర కూడా విషయాన్ని తీసుకెళ్లి చెప్పడంతో వాళ్ళు సర్ది చెప్పారు. అయితే ఇప్పటికీ వారి తీరులో ఎలాంటి మార్పు లేకపోవడంతో మమత భర్త భాస్కర్ పలుమార్లు ఆమెను హెచ్చరించడం కూడా జరిగింది. ఇలాంటి ఘటనలు పిల్లలు ఉన్న తర్వాత ఇలాంటి వ్యవహార శైలి బాగుండదని మార్చుకోవాలని కూడా చెప్పినట్టుగా తెలిసింది. అయితే మమత వ్యవహార శైలి మారకపోవడంతోనే చిన్నారి తనుశ్రీని హతమార్చినట్టుగా తెలిసింది. ఇటీవలే ఆ తల్లిగారి ఇంటికి వెళ్లి వచ్చిన క్రమంలో బిడ్డతో వచ్చిన మమత ఈ చిన్నారిని గొంతు నిలిమి చంపి అక్కడే సమీపంలో ఉన్న కాలువలో పాతిపెట్టి ఇద్దరు ఫయాజ్తో కలిసి పారిపోయినట్టుగా తెలిసింది. పోలీసుల దర్యాప్తులో అయితే ఇంకా కొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ చిన్నారి హత్యకు సంబంధించి ముందస్తుగానే ప్రణాళిక చేసుకున్నట్లుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఈ విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ వివాహేతర సంబంధం కారణంగా ఎవరైతే ఆ చిన్నారిని హతమార్చారో వారికి కఠినంగా శిక్షించాలని చెప్పి భాస్కర్ కావచ్చు, అతని కుటుంబ సభ్యులు పోలీసులు అయితే కోరుతూ ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు పోలీస్ స్టేషన్ లో కూడా ఈ విషయానికి సంబంధించి పిటిషన్లు కూడా అందాయి. వీరిద్దరు వ్యవహార శైలికి అయితే ఫయాజ్ కు సంబంధించి గతంలోనే ఆయన ఈ మమతను పలుమార్లు కలిసినట్టుగా ఆ ఆధారాలతో కూడా కొన్నిసార్లు కుటుంబ సభ్యులకు భాస్కర్ చెప్పినట్లుగా వారి కుటుంబ సభ్యులే చెప్తున్నారు. కానీ ఈ సర్దుమణుగుతుందనుకున్న వివాదం పూర్తి స్థాయిలో ఒక చిన్నారి ప్రాణాలు తీసే వరకు వెళ్ళిందంటే వారి ప్రేమ వ్యవహారం ఎంత దారుణంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యవహారం పైన మెదక్ ఎస్పీ కావచ్చు, ఆ స్థానికంగా ఉన్న పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినాక వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. ప్రాథమికంగా అయితే వారిద్దరిని విచారించిన తర్వాత ఎవరైతే ఆ తనుశ్రీని చంపారో వారే ఒప్పుకోవడంతో ఆ బిడ్డ శవం ఎక్కడ ఉందనేది కూడా వెలికి తీయడం జరిగింది. ఇప్పుడు ఇటీవల కురిసే వర్షాలతో వీళ్ళు పూడ్చిపెట్టిన ప్రదేశంలో ఆ కాలువలో కొంత వాటర్ కూడా వచ్చాయి. అక్కడి నుంచే ఆ మృతదేహాన్ని అయితే వెలికి తీశారు. ఇంకా పోలీసులు మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వివాహేతర సంబంధం ఒకటినా లేదంటే ఆస్తికి సంబంధించి ఏదైనా లావాదేవీల విషయంలో గొడవలు జరిగినాయనే కూడా కొంత అనుమానంగా ఉంది.
ఫయాజ్ మమత వ్యవహారంలో వివాహేతర సంబంధమే ప్రధానంగా తెలుస్తోంది. అయితే భాస్కర్ తరచూ తనతో మాట్లాడడం లేదనే సాకుతోనే అనేక మార్లు తల్లిగారింటికి వెళ్లిన మమత వివాహేతర సంబంధం మరింత బలపరుచుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో వీరిద్దరు భాస్కర్ తో కొంత దూరం ఏర్పడడంతో ఫయాజ్ మరింతగా దగ్గరయ్యాడు. తరచూ వీరిద్దరు కలిసి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో కూడా వెళ్లి వచ్చినట్టుగా తెలిసింది. చిన్నపిల్లల్ని తల్లి దగ్గర వదిలి ఆమె ఫయాజ్ తో వెళ్లి రావడం, ఇలాంటి వ్యవహారాలు ఇటు కుటుంబీకులకు నచ్చకపోవడంతో గొడవ కొంత పెద్దగా తెలుస్తుంది. దాంతో ఫయాజ్ తో కలిసి జీవితం ఆరంభించాలనే ఉద్దేశంతో మమత చిన్న పిల్లను కూడా హత్య చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇద్దరు కూడా మిస్సింగ్ అయ్యారు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఏంటంటే మాకు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము లోతుగా విచారణ చేసినాం. అప్పటి నుంచి విచారణ చేస్తుంటే ఇదే గ్రామానికి, శభాష్పల్లి గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితోటి ఈ అమ్మాయికి పెళ్లయింది. పెళ్లయి రాయపూలు గ్రామము, సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని రాయపూలు గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం వల్ల అక్కడి నుంచి కూడా గత మార్చ్ నెలలో అక్కడి నుంచి కూడా ఈ ఫయాజ్ అని శభాష్పల్లి గ్రామానికి చెందిన ఈ వ్యక్తితోటి ఆమె ఎలోప్ అయింది. తర్వాత మళ్ళీ ట్రేస్ చేసిన తర్వాత ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మేలో ఎలోప్ అయినట్లు మాకు సమాచారం అందింది. వాళ్ళ కోసం మేము తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాము. గత 3 నెలల నుంచి ఎస్ఐ శివంపేట అండ్ సిఐ తూప్రాను ఆధ్వర్యంలో టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. సో ఇందులో భాగంగా మాకేంటంటే గుంటూరు నర్సరావుపేట ఆ ఏరియాలో ఉన్నారని చెప్పేసి మాకు సాంకేతిక ఆధారాలతోటి మాకు తెలవడంతో మేము వాళ్ళని ట్రేస్ చేసి తీసుకొని వచ్చినాము. కానీ వాళ్ళిద్దరూ ఫయాజ్ తర్వాత ఎవరైతే మమత ఇద్దరు ఉన్నారో పాప లేదు. పాప ఎక్కడ పోయింది, తర్వాత తనుశ్రీ అమ్మాయి 2 సంవత్సరాల పాప ఎటు పోయిందంటే వాళ్ళు పొందలేని సమాధానం చెప్పడం జరిగింది. అనుమానంతో ఇవాళ మేము చాలా సుదీర్ఘంగా వాళ్ళను ఇంటరాగేట్ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. ఆ విచారణలో భాగంగా ఇద్దరు కూడా ఏంటంటే అమ్మాయిని తమకు అడ్డుందని చెప్పేసి, అమ్మాయి జ్వరంతో ఉండడంతో అడ్డుందని చెప్పేసి గత జూన్ 7th నాడు 7వ తారీఖు నాడు ఇక్కడికి పాపతో పాటు వస్తూ ఆమెను హత్య చేసినారు. తర్వాత గొంతు నులిమి హత్య చేసి అటు రష్యాను మరోసారి భూకంపం వణికించింది.